పిల్లలకి కేసీఆర్ గారి మధ్య జరుగుతున్న సమరయోగంలో ఈరోజు ఈటల రాజేందర్ను ప్రజలు గమనించి ఆయన మీద చేసిన వ్యతిరేక విధానాలకు ఆలోచించి జనము ఈరోజు ఆయన పట్టం కట్టాలని ఆలోచించి జనాలు ఈరోజు ఈటల రాజేందర్కు గౌరవంగా పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా ఆలోచిస్తే ఈరోజు ఏ రకంగా చూసినా కూడా కేసీఆర్ గారు ప్రజల్లో చేస్తున్న మోసాలు కానీ అబద్ధాలు కానీ అన్ని రకాలుగా జరుగుతున్న విషయాలను ఆలోచించే ఈరోజు మన యొక్క ఓటర్లు గమనించి ఇలా ఈటల రాజేందర్ను గెలిపించుకోవాలని ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆలోచిస్తే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవన్నీ అబద్ధాలే అని ఆలోచించిన జనము ఈరోజు ఈటల రాజేందర్ను ఒక రకంగా మనము లీడర్లుగా ఎన్నుకొని మనం ఒక నాయకుడిగా తయారు చేసుకొని ఎమ్మెల్యేగా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిపించుకోవాలనే ఆలోచనతో వచ్చారు. అందుకోసమే మేము ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నాము. హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి అందరి ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు మా విజయం ఖాయంగా అవుతుందనే ఉద్దేశంతో బీజేపీ నుంచి వెళ్ళి ఈటల రాజేందర్ గారికి కృతజ్ఞతలు చెప్తూ బీజేపీలో ఉండి కూడా మనకు ఈటల రాజేందర్ ఈ రకంగా పనిచేస్తాడని కూడా చెప్తూ ఉన్నాం.